ఆ విధంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో శానిటరీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక న్యూస్ పేపర్లో చుట్టి ఒక రెడ్డింగ్తో 2 మార్క్ పెట్టి అది మనకి విడిగా ఇస్తే కనుక, విడిగా మనం టచ్ చేయకుండా ఇస్తే కనుక దాన్ని మన దగ్గర ఉన్నటువంటి ఆటో డబ్బాలలో ఎందులో మనం విడిగా తీసుకొని ఇలా జాగ్రత్తగా తీసుకొచ్చేయాల్సి ఉంటుంది. ఇంకొక వేస్ట్ వచ్చేసరికి స్పెషల్ కేర్ వేస్ట్. స్పెషల్ కేర్ వేస్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రత్యేక నేచర్ కలిగినటువంటి, అంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు. అంటే ఏంటంటే అది మీరు డైరెక్ట్గా టచ్ చేస్తే మీ చేతికి ప్రమాదకరం, మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. ఒకవేళ కనుక మీరు గాలి పీలిస్తే కనుక మీ ఆరోగ్యానికి అది హార్మ్ఫుల్గా ఉంటుంది. అంటే ఏది మీకు హానికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక గాజు వస్తువు పగిలింది. గాజు వస్తువు తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక పేపర్తో జాగ్రత్తగా ఎత్తేసేసి డస్ట్బిన్లో పడేస్తారు. ఆ డస్ట్బిన్లో వేరే చెత్త కలిపి ఇచ్చారనుకోండి, ఇవ్వకూడదు. ఇచ్చిన కూడా మీరు తీసుకోకూడదు. అదేవిధంగా ఇళ్లలో ఉండేటువంటి షేడింగ్కి సంబంధించినటువంటి రేజర్స్ కావచ్చు, అదేవిధంగా వాడి పడేసినటువంటి పెయింట్ డబ్బాలు కావచ్చు, వాడి పడేసినటువంటి మందు సీసాలు, అంటే మందు అంటే మెడిసిన్ ఏదైతే ఉందో దగ్గు సిరప్ కావచ్చు అలాంటిది, అందులో ఎంతో కొంత సిరప్ ఉండిపోద్ది, వాడు రోగం తగ్గిపోయింది, దాన్ని వాడరు, కొద్ది రోజులు ఎక్స్పైర్ అయిపోయింది, తీసుకొచ్చి అలా డస్ట్బిన్లో పడేస్తారు. ఆ విధంగా మూత పెట్టుకున్నా సరే వాళ్ళు ఆ విధంగా డస్ట్బిన్లో పడేయకూడదు. ఆ విధంగా మీరు గమనించినట్టయితే కనుక ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పి ఇనిషియల్గా మీరు చెప్పగలగాలి. మీ మాట వినకపోతే మీ సంబంధించిన శానిటేషన్ సెక్రటరీకో అదే శానిటరీ ఇన్స్పెక్టర్కో మీరు చెప్పాలి. వాళ్ళ మాట వినకపోతే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఉన్నటువంటి మారినటువంటి రూల్ ప్రకారంగా సుమారుగా 10,000 పాంప్లెట్లు ప్రింట్ చేసి ఆ 10,000 పాంప్లెట్లు కూడాను మనకు ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో అన్ని కుటుంబాల వాళ్ళకి కూడా ఇచ్చి సంతకం తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ యొక్క కార్యక్రమం వచ్చేటువంటి 7 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు చెప్పినా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకు మీరు చెప్తారు అనేది. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి ఈ తడి చెత్త పొడి చేసిన కంపల్సరీగా వేస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు వరకు వాళ్ళకి విడిగా సర్క్యులర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు గట్టిగా అడగలేకపోతున్నాం. ఒక 15 రోజుల్లో సర్క్యులర్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు కూడాను మీరు ఈ విధంగా విడిగా సేవ తీసుకుంటామని చెప్పేసి ముందు వినే వాళ్ళకి చెప్పండి. డైరెక్ట్గా మనం గొడవ పెట్టుకోవడం ఇది కాంప్లికేట్ వాళ్ళతో పెట్టుకోవద్దు. 1, 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పిన తర్వాత మన మాట వినట్లేదు అని చెప్పి అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి చెత్త తీసుకోవడం అనేది ఆపుదాం. ఫస్ట్ వాళ్ళు మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడివిడిగా వేసి తీసుకోండి. అలాంటిది ఎక్కడైతే ఉందో మనం ఉన్నటువంటి రూల్ ప్రకారంగా వాళ్ళు విడిగా ఇవ్వాలి, మనం విడిగా తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటే చాలా తక్కువ మంది ఊరు మొత్తం మీద 100 మంది అనుకోండి, 100 మంది ఏమంటారు, మేము కష్టపడి బిడ్డ తీసేస్తున్నాం, మీరు తీసుకొచ్చి ఒకే డబ్బాలో పడేస్తున్నారు, కాబట్టి మేము విడివిడిగా చేసి ఇచ్చినప్పుడు ఉపయోగం ఉంది, అందుకే మేము కూడా మారిపోతాం అని చెప్పేసి నిజంగా మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా మారిపోతున్నారు. దాన్ని మార్చాలంటే ఏంటంటే కంపల్సరీగా మీ దగ్గర సఫిషియెంట్గా ఆ డబ్బాలు ఏదైతే ఉన్నాయో బ్యాగులు ఉన్నాయో బ్యాగులు పెట్టుకోండి. మీకు 4 బ్యాగులు అవసరమైతే 8 బ్యాగులు పెట్టుకోండి. 8 బ్యాగులు అవసరం 16 బ్యాగులు పెట్టుకోండి. బ్యాగులు ఎక్కడో ఒక చోట మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఏది ఒక దుకాణం దగ్గర వాళ్ళు అడిగో ఏదో విధంగా మీకు అందుబాటులో పెట్టుకోండి. ఆ ఒక్క బ్యాగు మీ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో మొత్తం కలిపి ఒకేసారి దాంట్లో వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు దేవుడి గారికి చెప్పినట్టుగా మీరు సఫిషియెంట్ బ్యాగులు కనుక మెయింటైన్ చేసుకోకపోతే కనుక మీకు అవకాశం ఇస్తాం, లేకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగోండి మేము ఏది చేత కాదు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తే బ్యాగులు అంటే మేమే కూడా ఇస్తాం బ్యాగులు. మీకు 8 బ్యాగులు వస్తాయి, 16 బ్యాగులు కొన్ని చెప్పుకి మాది మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పర్లేదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ సఫిషియెంట్గా బ్యాగులు ఉంటే కనుక వచ్చేటువంటి ఆ డ్రైవ్ వేస్ట్ ఏదైతే ఉందో డ్రైవ్ వేస్ట్గా విడగొట్టేయచ్చు. ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి ఆర్గానిక్ వేస్ట్ క్వాంటిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఇందాక మీకు చెప్పిన విధంగా మిగిలినటువంటి 2 చెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వేరు చేసేసేసి మీకు తీసుకోవడం వల్ల మనకి మీకు ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా విధంగా ప్రమాదాలు జరిగితే కనుక ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మీరు మీకు ఈ ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, అంటే కోవిడ్ వచ్చినప్పుడే కోవిడ్ రోజులు కాదు, మనం పనిచేసే ప్రతిరోజు కూడాను
కోవిడ్ రోజులు ఎంత శ్రద్ధగా పనిచేసామో మామూలు రోజుల్లో కూడాను అదే శ్రద్ధగా పనిచేస్తే కనుక కొన్ని రోజులు పోయిన తర్వాత మీ పని అనేది మీకు ఈజీ అయిపోతుంది. ఎవరైతే ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు విడిగా ఇవ్వడం అనేది ఈజీగా బిగించేస్తారు. మీరు ఒక విజిల్ సర్కిల్ వేస్తే కనుక వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో సహా వాళ్ళు ఎలా ఉన్నటువంటి చెత్తలపాలు తీసుకొచ్చి పెట్టే విధంగా మీరు వాళ్ళని తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేయాలంటే టైమింగ్ సరిగ్గా పాటించాలి. ఆ టైంకి రావాలంటే రావాలి. మీలో ఉండేటువంటి ఆబ్సెంటేజ్ ఏదైతే ఉందో ఎక్కువ మానేస్తూ ఉంటారో ఆ మానేసే ఉండడం అనేది తగ్గిపోవాలి. మీరు మీ ఏదైతే ఉందో డ్యూటీ టైంలో మీరు సక్రమంగా పనిచేసుకొని మీ వార్డులు మీ యొక్క మీకు ఎలా చేసినప్పుడు ఏదైనా నీట్గా ఉంచితే కనుక ఇంకా మంచిగా మన ఏదైతే రామచంద్రపురం పట్టణాన్ని ఇంకా బ్యూటిఫుల్గా ఇలా ఏ విధంగా చేయొచ్చు, ఇంకా మరింత పరిశుభ్రంగా చేయొచ్చు, ఇంకా మరింత అందంగా చేయొచ్చు, దాని మీద మేము ఆలోచిస్తాం. కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తూ ఈ ట్రైనింగ్ ఇచ్చేసినటువంటి మీకు చెప్పడానికి వచ్చినటువంటి ట్రైనర్స్కి, అదేవిధంగా మీరు మీ రొటీన్గా ఉండేటువంటి దానికి భిన్నంగా మీరు ఎంతోమంది నేర్చుకొని దాన్ని మీ ఫీల్డ్లో అప్లై చేస్తారని భావిస్తూ ఇక ముందు మరింత ఎక్కువ క్వాంటిటీలో ఈ యొక్క ఏదైతే ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే మీకు తడిచెత్త ఉందో ఆ తడిచెత్త కావచ్చు, ఏదైతే విడివిడిగా ఆ పరిశుద్ధ సేకరించడం కోసం తగు చర్యలు తీసుకోవడానికి భావిస్తూ మీ అందరికీ ఇంతకుముందు చెప్పినట్టుగా అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో డ్రెస్సెస్ కావచ్చు, అదేవిధంగా ఇది కొబ్బరి నూనె అలాంటివి ఏదైతే చెప్పులు అలాంటివి కావచ్చు, అవన్నీ మీ అందరికి కూడా ఇవ్వడం కోసం ఒకసారి ఆర్టీఓ గారితో ఈ సంవత్సరం సరే శాంక్షన్ తీసుకొని మీకు ఇప్పించిన ప్రయత్నం చేస్తామని భావిస్తూ ఇంతలో ముగిస్తుంది.